మన ఈ మధ్య వీరమచని రామకృష్ణ గారు కూడా ఒక మాట ఏం చెప్పారంటే, ఆయన విత్ ఎవిడెన్స్ తో చెప్పిండు, ఉప్పుల 2% వరకు పొటాషియం సైనైడ్ కలుపుతున్నారు భారతదేశంలో అన్ని రకాల కంపెనీస్. ఇక నేను పేరు తీసుకోవద్దు. ఇది ఎందుకు కలుపుతున్నారంటే, దీనివల్ల ఆరోగ్యాలన్నీ పాడైపోవాలి, జనాలందరూ హాస్పిటల్ చుట్టూ తిరగాలనే ఒక దురుద్దేశంతో ఈ ఉప్పులో ఉండే పెద్ద పెద్ద కంపెనీస్ ఈ మెడికల్ మాఫియాతో టై అప్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవి. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నట్టు, మనము ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లన్నీ మార్చుకున్నాం కదా, వీళ్ళని ఎక్కడ దెబ్బతీయాలంటే ఒక ఉప్పు దగ్గర మాత్రం దిగలుగుతాం. ఎందుకంటే నూనె మార్చుకున్నారు, బియ్యాలు మార్చుకున్నారు, వాళ్ళది వాళ్ళు పండించుకుంటా ఉన్నారు, అంతా సక్రమంగా ఉన్నది. వీళ్ళు ఏడ దెబ్బతీయాలంటే ఉప్పు దగ్గర. అందుకని ఉప్పు ఎవరు పండించుకోలేరు, ఉప్పు బయట నుంచి కొనుక్కోవాల్సిందే. అయితే ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, అందరూ కొంచెం రాక్ సాల్ట్ సైడ్ వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఈ రాక్ సాల్ట్ లో కూడా ఈ పెద్ద కంపెనీస్ దూరేసినాయి, అక్కడ కూడా వదులుతలేరు. ఉప్పు రాయి అనేది ఇట్లా పింక్ కలర్ ఉంటుంది, పింక్ రాయి దంచితే పింక్ రాదు. నేను ప్రూవ్ చేసుకుంటాను, మీరు కూడా దంచి చూడొచ్చు. ఉప్పు రాయి పింక్ కలర్ దంచితే పింక్ రాదు, దాన్ని కూడా కలర్ కలిపేసి పింక్ సాల్ట్ అని చెప్పి అమ్ముతున్నారు. కొన్ని కంపెనీస్ అయితే ఎర్రగా అమ్మేస్తున్నారు, ఎర్రగా అంటే. అయితే ఇప్పుడు ఈ రాక్ సాల్ట్ లో కలితే ఏ విధంగా జరుగుతుందంటే, ఒకటి కలర్ కలుపుతున్నారు, ఆ కలర్ పేరు సింథటిక్ కలర్ అంటది, అంటే పెట్రోలియం బై ప్రోడక్ట్. అది మనకు ఉప్పుల పప్పుల కొన్ని రకాల మనకు మసాలా ఉన్నాయి కదా, వాటి మీద కలుపుతున్నారు. ఒకసారి నేను విజయరామ్ సార్ ఎంబడి ఒక డాక్టర్స్ మీటింగ్ వెళ్ళినాను, ఏంటిది శంకర్పల్లి సైడ్. అక్కడ చెప్పితే నాకు తెలిసింది, ఈ పెట్రోల్ తయారైన తర్వాత అంతిమంగా ఒక బై ప్రోడక్ట్ వస్తుందంట. ఒకప్పుడు ఆ బై ప్రోడక్ట్ తీసుకుపోయి సముద్రంలో కలిపేవాళ్ళంట. సముద్రం కలిపితే, సముద్రం కలపడాలంటే చాలా నామ్స్ ఉంటాయి, ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి అనేసి మనకు ఉప్పు మీద, మనకు మసాలాల మీద. ఇప్పుడు జనరల్గా మీరు హోటల్స్లలో ఏదైనా ఫంక్షన్స్ చూస్తే కర్రీస్ ఎర్రగా చాలా బాగుంటాయి, చూస్తే తినాలనిపిస్తుంది. ఈవెన్ నాకైనా మీకైనా కానీ ఆ కలర్ అంతా అది సింథటిక్ కలర్. మరి అదే కలర్ మన ఇంట్లో వండుకుంటే ఎందుకు వస్తలేదు, అది మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు కలర్ కలిపిన ఉప్పు అమ్ముతున్నారు, అది చాలా